హాయ్ నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. 343వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకునేది ఏమిటి అంటే, చాలామంది నన్ను అడుగుతారు, సార్ నాకు మనీ బ్లాకేజ్ ఎక్కువగా ఉన్నాయి, మనీ నా జీవితంలోకి రావట్లేదు. ఒక వ్యక్తి పదే పదే నన్ను అడుగుతున్నాను, నేను ఇవ్వలేకపోతున్నాను, ఎందుకంటే నా దగ్గర లేదు కాబట్టి. ఎలా నాలో ఉన్నటువంటి మనీ బ్లాక్స్ను తీసేయాలి అంటే సింపుల్ కొన్ని రెమెడీస్ నేను చెప్పడం జరుగుతుందండి. చాలా వరకు చాలా గ్రేట్ రిజల్ట్స్ అనేది రావడం జరిగిందండి లాస్ట్ బ్యాచ్లో స్టూడెంట్స్ అందరికీ. సో అలాంటి ఒక రెమెడీని ఈ ఎపిసోడ్లో నేను రివీల్ చేయబోతున్నాను. ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అది ఏమిటి అంటే, మీరు ఏం చేస్తారంటే ఈవినింగ్ సాయంత్రం పూట చేయవలసినటువంటి రెమెడీ అండి, పసుపుతో చేయవలసిన రెమెడీ. అయితే సాయంత్రం పూట తలస్నానం చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే తలస్నానం చేస్తారో సాయంత్రం గల్లుపుతో తలస్నానం చేయాలండి. చేసిన తర్వాత ప్రశాంతంగా తమలపాకు తీసుకోవాలి. తమలపాకు ఎందుకంటే హైయెస్ట్ ఎనర్జీ అండి, ఎనర్జీ రిసీవింగ్ చేసుకున్నటువంటి ఎనర్జీ తమలపాకు. తమలపాకు పసుపు ఉంటుందనే పసుపుతో స్వస్తిక్ సింబల్ వేయాలి. ఏం సింబల్ అండి? స్వస్తిక్ సింబల్. తమలపాకు పైన పసుపుతో స్వస్తిక్ సింబల్ వేసి ప్రమిదలో దీపం అనేది వెలిగించాలి. సో ఎప్పుడైతే అది చేసేటప్పుడు ఏంటంటే, మీరు ఎలాగో దీపానికి వెలిగిస్తుంటారు కదా, కొంతమంది ఉదయం వెలిగిస్తారు, కొంతమంది సాయంత్రం చేస్తారు. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తలస్నానం చేసిన తర్వాత తమలపాకు పైన స్వస్తిక్ సింబల్ వేసి చూడండి, ప్రమిదను వేసి వెలిగించేటప్పుడు మీరు ఏమనుకోవాలండి, మీ సంకల్పం ఏదైతే చూడండి, మామూలు సంకల్పానికి ఏదైనా ఒక యాక్టివిటీ చేస్తున్నటువంటి సంకల్పానికి రిజల్ట్స్ అమోఘంగా ఉంటాయి. ఇక్కడ తమలపాకు చూసినట్టయితే పవర్ఫుల్ అండి, అంటే ఆకులన్నిట్లలో కూడా తమలపాకు పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. ఇంకొకటి దాని యొక్క ఆరా సైజ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఆరా అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అండి, మన చుట్టూ ఉంటుంది. అదేవిధంగా ఆకులో చూస్తే చాలా పాజిటివ్ ఎనర్జీని కలిగి ఉంటుంది. మీరు చూస్తే తమలపాకును వాటర్ పైన వేస్తే అది ఎప్పుడైతే నార్త్ డైరెక్షనే చూపిస్తుంది, కాడ ఏదైతే ఉందో నార్త్ డైరెక్షనే చూపిస్తుంది, అంటే ఒక అయస్కాంతం వల్లే పనిచేస్తుంది కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారంటే, తమలపాకు పైన స్వస్తిక్ సింబల్ పసుపుతో వేసి అక్కడ స్వస్తిక్ సింబల్ మీరు ఎందుకు ఏమంటారంటే, స్వస్తిక్ ఏంటి? కంప్లీటెడ్. ఏదైనా చూడండి, ఎందుకు ఓంకారము స్వస్తిక్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, స్వస్తిక్ అంటే ఏంటంటే టాస్క్ కంప్లీటెడ్ అనే సింబల్. ఇది ఏదైతే ఉందో ఆల్రెడీ అయిపోయింది అనే సింబాలిక్గా విశ్వానికి మనం సంకేతం చెప్తున్నట్టుగా. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేయగలిగితే మనకు డెఫినెట్గా మన జీవితంలో మనం ఏదైతే అనుకుంటామో సాధించవచ్చు. మన సంకల్పం ఉంది కదా, మన సబ్జెక్ట్లో ఏంటంటే ప్రతిదీ కూడా ఆల్రెడీ అయ్యింది, కంప్లీట్ అయింది అని యూనివర్సల్ సింబల్. సో జ్యోతిని వెలిగిస్తున్నాం. జ్యోతి దేనికి వెలిగిస్తామండి? అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనే వెలుతురు రావడం కోసం కదా సింబల్ ఇది. సో ఎందుకు ఆ విధంగా వెలుతురు వెలిగించినప్పుడు అజ్ఞానం అంటే ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటే మన జీవితంలో ఏదైనా సరే సాధించవచ్చు అండి. అంటే మనపై మనకు నమ్మకం ఇచ్చే సబ్జెక్టు లా ఆఫ్ అట్రాక్షన్. మన ఆకర్షణ శక్తి. చాలా మంది అంటారు, కొంతమంది నమ్మరు. ఎందుకు నమ్మరంటే రిజల్ట్స్ చూడరు. ఎప్పుడైతే రిజల్ట్స్ చూస్తారో వాళ్ళు నమ్మించాల్సిన అవసరం మనకు ఉండదు. ఫస్ట్ నమ్మకపోతే మాత్రం అది ఇది కరెక్ట్ కాదంటారు. బట్ ఒకసారి వాళ్ళ రిజల్ట్స్ చూస్తే ఎవరైనా నమ్ముతారు. ఆ రిజల్ట్స్ కోసం చాలా మందిలో నేను రిజల్ట్స్ తీసుకొచ్చాను, మీకు కావాల్సి చూడొచ్చు రిజల్ట్స్ అని. సో ఎప్పుడైతే చూడండి, ఇదంతా చేసిన తర్వాత మీ సంకల్పం ఏది కావాలి చూడండి. చాలా మంది డెప్స్ క్లియర్ అయిపోవాలి, అదే కాదు, మీ సంకల్పం ఎప్పుడు కూడా సంపద వైపు కావాలి. మీరు ఏమి సాధిద్దాం అనుకుంటున్నారో ఆల్రెడీ సాధించినట్టుగా రోజు కూడా మీరు దీపాన్ని ఎప్పుడైతే మీరు వెలిగిస్తారో అప్పుడు ఏం చేయాలి, సాయంత్రం పూట విజువలైజేషన్ చేసుకోవాలి. ఇలా ఒక 21 డేస్ చేయండి. నేను ఏదైతే రెమెడీ చెప్పానో అది ఒక 21 డేస్ చేసి చూడండి, రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. ప్రతిరోజు అది చేసేటప్పుడు సాయంత్రం పూట మీరు ఏం చేయాలి, విజువలైజేషన్ చేయాలి. ఏమని విజువలైజేషన్ చేయాలి? మీకు ఏది కావాలో ఆల్రెడీ పొందినట్టుగా మీరు చేసుకోండి. అలా ఎందుకు మీరు పొందినట్టుగా చేసుకోమంటే, ఇక్కడ చూడండి, కొంతమంది బేసిక్లీ ఏమంటే కావాలి అంటారు, తర్వాత అవుతుంది అంటారు. లేదు, అయ్యింది అన్న నమ్మకం మీలో కలిగి ఉండాలి. చూడండి, సబ్ కాన్షియస్ మైండ్కు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. సో అలాంటప్పుడు మనకు కావాల్సింది మనం సృష్టించుకోవచ్చు కదా. మనకు కావాల్సింది మనం సృష్టించుకునే శక్తి మనలో ఉన్నప్పుడు మనం సృష్టించుకుంటే ఏమవుతుంది? సో ఆ విధంగా మనం ఏం చేయాలి అంటే, మనకు ఆల్రెడీ మీకు ఏది కావచ్చు, ఇల్లే కావచ్చు, కారే కావచ్చు, జాబే కావచ్చు, ఏదైనా సరే ప్రతిదీ కూడా ఆల్రెడీ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఎందుకు విశ్వం అంటే చూడండి, మన దగ్గర ఇక్కడ ఏంటంటే రాగద్వేషాలు. ఒక రిలీజన్లో చూస్తే ఒక గాడ్లో, ఒక్కొక్క రిలీజన్లో ఒక్కొక్క గాడ్. బట్ మన సబ్జెక్ట్లో ఏంటంటే ఒకటే తీసుకుంటాం సబ్జెక్ట్, యూనివర్స్ అందరికీ ఒకటేగా యూనివర్స్. బిఫోర్ ద వేదాస్ టైంలో కూడా అంతే అండి, దేవుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే. చూస్తే కావాలంటే నేమ్ చూడండి, భగవంతుడు ఒక్కడే. సో తర్వాత అనుకూలంగా చూడండి, ఎడ్యుకేషన్కు సరస్వతి, తర్వాత మనీకి లక్ష్మీదేవి, అన్ని పనులు సరిగ్గా జరగాలంటే వినాయకుడు, ఇలా తీసుకుని రావడం జరిగింది. అది కూడా కరెక్టే యాక్చువల్లీ చెప్పాలి అంటే. బట్ తర్వాత చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. బట్ అందుకోసం మన సబ్జెక్ట్లో మళ్ళీ ఏమిటి, గో బ్యాక్ టు ద వేదాస్. సో యూనివర్స్
చూడండి, ఎవరెవరు నన్ను ఏ రూపాల్లో కొలుస్తారో వారికి ఆయా రూపాలలో దర్శనం ఇస్తాను ఆల్రెడీ ఉంది. సో మనం ఇక్కడ ఏంటి యూనివర్స్గా మనం తీసుకుంటాం అల్టిమేట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ. అది తీసుకున్న తర్వాత మీరు ఏది కావాల్సి అది విశ్వానికి కృతజ్ఞత అని చెప్తారు. ఇక్కడ మీరు చూపిస్తుంది ఏంటి? గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఎవరి లైఫ్లో అయితే కృతజ్ఞత భావం ఎక్కువగా ఉంటుందో వారి లైఫ్లో అబండెన్స్ను ఆకర్షించుకుంటారు. సో ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఏం చేస్తున్నామంటే ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 to 9 PM ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్లో ఎవరికి ఏది వచ్చినా సరే ఓకే, ఎలాంటి డౌట్స్ అన్నీ కూడా చాలా వరకు క్లియర్ అవుతాయి. ఎందుకంటే బేసిక్స్ ఫండమెంటల్స్ చాలా స్పష్టంగా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి, ఎవరెవరు ఎలా సక్సెస్ అయ్యారు, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిన తర్వాత వాళ్ళు జూమ్ లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. జూమ్ లింక్లో ఓకే, మీరు ఇంట్లో జూమ్లో క్లాస్లో ఇంట్లో ఉంటూ మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉంటూ సబ్జెక్ట్ను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. ఏమైనా పర్సనల్ డౌట్స్ ఉంటే మాత్రం పర్సనల్ అపాయింట్మెంట్ కోసం ఓకే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఒకవేళ క్లాస్కి ఎన్రోల్ చేసుకోకపోయినా కూడా ఓకే రిజిస్ట్రేషన్ అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏ డౌట్ వచ్చినా కూడా మీరు అడగొచ్చు. ఒకవేళ పర్సనల్ డౌట్స్కి మాత్రం పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇందాక చెప్పినట్టే మీరు సరే నిజంగా ఇది వర్కౌట్ అవుతుందా, దీని అనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి అంటే ఒకటి గుర్తుంచుకోండి. మనం ఎలా భావిస్తే ఆ విధంగా తయారవుతుంటాం. అది చేస్తున్నప్పుడు ఆలోచన విధానం చాలా ఇంపార్టెంట్. మనకి ఏదో చేసాము ఏదో చెప్పారు చేయడం కాదండి. ప్రతి దానిని కూడా స్పష్టంగా క్లారిటీగా ఆ టైంలో కనుక మీరు చేస్తూ మీరు విజువలైజేషన్ చేసుకోండి. అలా విజువలైజేషన్ యొక్క ప్రతి థాట్కు శక్తి ఉంటుంది, అంటే ప్రతి ఆలోచనకు శక్తి ఉంటుందండి. మనం ఆలోచన శక్తిని దేనిపైనైతే కేంద్రీకరిస్తామో అది మేనిఫెస్టేషన్ అవుతుంది. సార్ కొంతమంది అడుగుతారు, సార్ మనం ఇలాంటి యాక్షన్ స్టెప్స్ తీసుకో ఓన్లీ అనుకున్నాం అయిపోద్ది అంటే లేదండి. అనుకున్నది చెయ్యాలి అంటే యాక్షన్లో దిగాల్సిందే. బట్ యాక్షన్ అనేది ఈజీగా అవుతుంది. అంటే థాట్ యొక్క పవర్ పెరిగితే యాక్షన్ ఈజీ ఉండదు. థాట్ పవర్ లేదనుకోండి యాక్షన్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో యాక్షన్ స్టెప్ని ఈజీ చేయడం కోసమే థాట్లో మనం ఏది ఎఫర్ట్ పెట్టినా థాట్ లెవెల్ అని పెట్టేస్తున్నాం. సో తర్వాత ఏంటి యాక్షన్ అనేది ఈజీ ఉంటుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే అసలు లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఏదో అన్ని చేయాలి బాగా లేదండి. ప్రతి దానికి థాట్ పవర్, అంటే మన ఆలోచన ముందు వెళ్ళిన తర్వాతే థాట్ వస్తుంది. ఆలోచన శక్తి పెంచితే అందుకోసమే మనకు మెడిటేషన్ అనేది కూడా మన ప్రాక్టికల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయాలి. అంటే ఈ డెమో క్లాస్ తర్వాత మనకు ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటుంది. ఈ క్లాస్లో ఏంటంటే మీ మనోశక్తిని మీ థాట్ పవర్ని ఎలా పెంచుకొని మీరు అనుకున్న లక్ష్యాలను ఎలా సిద్ధించుకోవాలి, ఎలా వాస్తవ రూపం దాచుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ను క్రిస్టల్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అందరూ కూడా క్లాస్కి అటెండ్ అవుతారని అనుకుంటున్నాను. క్లాస్లో అటెండ్ అయిన తర్వాత మొత్తం మీ మైండ్ సెట్ అంతా కూడా మారిపోద్ది. అసలు ఎందుకు దీని అనుకున్న సీక్రెట్ ఏంటి, దీని అనుకున్నటువంటి సైన్స్ ఏంటి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ నిజంగా వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవ్వాలంటే మనం ఇన్ని రోజులు చేస్తున్నది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు, సో ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఉంది కదా, గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగొచ్చు. కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని ఓకే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మరిన్ని ఎపిసోడ్స్లో మరిన్ని సీక్రెట్స్ అనేది ఓకే ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా వాచ్ చేయండి కంటిన్యూస్గా. థ్యాంక్ యూ సో మచ్.